మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని, పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగలను నిర్వహించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ సూచించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలతో నల్గొండలోని సపురా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలతో నల్గొండలోని సపురా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగలను నిర్వహించుకోవాలని తెలిపారు. అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని తెలిపారు. మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా నల్గొండ జిల్లా ఉంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో గల అన్ని మత కులాల వారు సోదరభావంతో మెలగడం మంచి సాంప్రదాయమన్నారు. సోషల్ మీడియాలో మత ఘర్షణల ప్రేరేపిత వార్త ఏదైనా వస్తే నమ్మవద్దని తెలిపారు. వెంటనే పోలీసు వారికి తెలపాలని సూచించారు. పట్టణంలో గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి తెలిపినచో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం రంజాన్ మాసంలో మసీదు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాం. నమాజ్ ఈ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ సిఐకి ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం మహిళలు షాపింగ్ చేసే సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్ బృందాలతో నిఘాను పటిష్టం చేస్తామని తెలిపారు. మసీదుల వద్ద ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని ముస్లిం సోదరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సత్యనారాయణ, 2 టౌన్ సిఐ డానియల్, ఎస్ఐలు, పట్టణ పిఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.